అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 15వ వచనము మరియు 22వ వచనము నుండి 18వ అధ్యాయము 1వ వచనం వరకు. పౌలు అరియోపగస్సు సభ ఎదుట నిలబడి, ఏథెన్సు పౌలులారా, మీరు మిక్కిలి భక్తిపరులని నాకు తోచుచున్నది. ఎలయనా నేను మీ నగరములో నడిచిపోనప్పుడు మీ పూజా స్థలమును చూచితిని. తెలియని దేవునికి అని వ్రాయబడి ఉన్న ఒక బలిపీఠమును నేను అందు చూచితిని. కనుక మీరు ఇప్పుడు ఆరాధించున్న ఆ తెలియని దేవుని గూర్చి నేను మీకు ప్రకటించుచున్నాను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, పౌలు గారు తన యొక్క 2వ మిషనరీ జర్నీలో మాసిదోనియా ప్రాంతంలో ప్రవేశించి ఫిలిప్పి పట్టణంలో సువార్త పరిచయం చేశాడు. ఫిలిప్పి పట్టణంలో ఒక క్రైస్తవ సంఘాన్ని ఏర్పాటు చేశాడు. ఫిలిప్పి పట్టణంలో తనకు ఘోరమైన అవమానం జరిగింది. అక్కడున్న కొంతమంది ప్రజలు తన యొక్క బట్టలు చింపివేసి తనను చెరసాలలో బంధించి ఉన్నారు. ఆయన పౌలు గారు భయపడలేదు. దేవుని యొక్క అనుగ్రహముతో చెరసాల నుండి విముక్తి పొందుకొని తాను తెస్సలోనిక పట్టణానికి వచ్చాడు. అక్కడ సువార్త పరిచర్యను ముగించుకుని ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి బెరియా అనే పట్టణంలో ప్రవేశించాడు. ఈ బెరియా అనే పట్టణంలో సువార్త పరిచర్య చేస్తున్నప్పుడు కొంతమంది వ్యక్తులు పౌలు గారిని తీవ్రంగా వ్యతిరేకించారు. అందుకని అక్కడున్న విశ్వాసులు పౌలు గారిని సముద్ర మార్గము గుండా ఏథెన్సు పట్టణానికి తీసుకొచ్చారు. ఏథెన్సు పట్టణంలో కూడా ప్రభు గురించి బోధించి ఉన్నాడు. ప్రజలందరూ కూడా సమావేశమైనప్పుడు ఆ ప్రజల సభలో తాను క్రీస్తు గురించి బోధించి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ సభలో ఉన్నవారు కొంతమంది పౌలు గారి యొక్క బోధను ఆలకించి విశ్వసించారు, కొంతమంది వ్యతిరేకించారు. అక్కడి నుంచి తాను కొరింథీకి వచ్చి కొరింథీలో సువార్త పరిచయం చేసి కొరింథీలో ఒక సంఘాన్ని ఏర్పాటు చేశాడు. ఈ విధంగా పౌలు గారు ఏ పట్టణాలకైతే వెళ్ళాడో, ఏ గ్రామాలకైతే వెళ్ళాడో అక్కడ సువార్తను బోధించిన అనంతరము ఒక క్రైస్తవ సంఘాన్ని ఏర్పాటు చేశాడు. ఆ సంఘాలను బలపరచడానికి వారికి లేఖలు రాశాడు. ప్రియా మిత్రులారా, పౌలు గారు తన యొక్క సుదీర్ఘ సువార్త పరిచర్యలో ఎన్నో అవమానాలు పొందుకున్నాడు, ఎన్నో శ్రమలు అనుభవించాడు. ఆయన భయపడలేదు, ధైర్యముగా ముందుకు సాగిపోయాడు. ఎందుకంటే తాను దేవుని మీద ఆధారపడి తాను సువార్త సేవ చేశాడు. పౌలు గారు హింసలకు భయపడలేదు, మృత్యువు పొంచి ఉందని తెలిసినా తాను భయపడలేదు. ఎందుకంటే తాను ప్రభువు మీద ఆధారపడ్డాడు, ప్రభు యొక్క శక్తి మీద ఆధారపడ్డాడు, దేవుని యొక్క ఆత్మ శక్తి చేత నింపబడ్డాడు. ప్రియా మిత్రులారా, మనం కూడా ఈ లోకంలో మన జీవిత ప్రయాణాన్ని కొనసాగించే ఈ క్రమంలో దేవుని మీద ఆధారపడటానికి ప్రయత్నం చేయాలి. దేవుని యొక్క ఆత్మ కొరకు మనము ప్రార్థన చేయాలి. ప్రియా మిత్రులారా, నేటి సువార్తలో యేసు ప్రభు పవిత్రాత్మ గురించి తెలియజేస్తున్నారు. యోహాను సువార్త 16వ అధ్యాయము 12వ వచనం నుండి 15వ వచనం వరకు. నేను మీకు అనేక విషయములు చెప్పవలసి ఉన్నది, కానీ ఇప్పుడు మీరు వారిని భరింపలేరు. ఆయన సత్యస్వరూపి ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సంపూర్ణ సత్యమునకు నడిపించును. ఆయన తనంతట తాను ఏమియు బోధింపక తాను వినన దానిని బోధించును, జరగబో విషయములను మీకు తెలియచేయును. ప్రభు నందు ప్రియా విశ్వాసులారా, యేసు ప్రభువు తన శిష్యులకు తెలియజేస్తున్నారు, నేను తండ్రి చెంతకు వెళ్తున్నాను. నేను తండ్రి చెంతకు వెళ్తే మీకు ఆదరణకర్తను పంపగలను, అందుచేత మీరు సంతోషించండి అని ప్రభువు తెలియజేస్తున్నాడు. ఈ ఆదరణకర్త మీకు సమస్తాన్ని తెలియజేస్తాడు అని కూడా ప్రభు తెలియజేస్తున్నాడు. ప్రభు యొక్క శిష్యులందరూ కూడా పామరులు, సమాజంలో ఎటువంటి పేరు ప్రఖ్యాతులు లేనివారు. వారు పవిత్రాత్మ పొందుకున్న తర్వాత వారు మహాజ్ఞానముతో నింపబడ్డారు. వారు బోధించినప్పుడు గొప్ప గొప్ప పండితులు కూడా ఆశ్చర్యపోయారు. ప్రియా మిత్రులారా, ఎందుకంటే వారు పెంతెకోస్తు దినాన పవిత్రాత్మ పొందుకున్నారు. పవిత్రాత్మను పొందుకుని ధైర్యముతో మహాశక్తితో వారు బయటకు వచ్చి గొప్పగా ప్రసంగించగలిగారు. ప్రియా మిత్రులారా, ఈ రోజుల్లో మనకు కూడా దేవుని యొక్క ఆత్మ అవసరము. యేసు ప్రభు ఏ విధంగా అయితే తన యొక్క అపోస్తలులకు పవిత్రాత్మను దయచేశారో
అదే విధముగా మనకు కూడా ప్రసాదించాలని వేడుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగిన సర్వేశ్వర ప్రభువా, నేటి వాక్యం ద్వారా మాతో మాట్లాడినందులకు నీకు వేలాది వందనాలు. నేటి మొదటి పట్టణంలో పౌలు గారు చేసిన సువార్త పరిచర్య గురించి ధ్యానం చేసుకుని ఉన్నాం. ప్రభువా, పౌలు గారు అల్పరగని సువార్త బోధకుడుగా తాను శ్రమించి ఉన్నాడు. తాను ఎన్ని శ్రమలు ఎదుర్కొన్నా భయపడలేదు. నీ యొక్క ఆత్మశక్తితో ముందుకు సాగిపోయాడు. ప్రభువా, మేము కూడా నీ ఆత్మశక్తితో నింపబడి వాక్యాన్ని దయచేయండి. ప్రభువా, నేటి సువార్తలో పవిత్రాత్మను గురించి ధ్యానం చేసుకుని ఉన్నాం. పవిత్రాత్మను పొందుకున్న అపోస్తలుడు మహాశక్తితో, మహాజ్ఞానముతో, ధైర్యముతో నింపబడి సువార్తను చాటి చెప్పారు. ఈ రోజుల్లో మాకు నీ యొక్క ఆత్మశక్తిని దయచేయండి. మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం తండ్రి. ఆమెన్.